అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలతో వరుస భేటీలు అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వం గురించి ఆయన ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, వాళ్ళు ఏదో చేస్తామంటున్నారు, మనం వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చూద్దాం, వాళ్ళు చేస్తారో లేదో, వాళ్ళు చేయకపోతే మన పని మనం చేసుకుంటూ పోదాం అంటూ వైఎస్ఆర్సీపీ నేతలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలతో వరుస భేటీలు అవుతూ ఉన్నారు. అయితే నిన్న ఆయన ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది కొత్త ప్రభుత్వాన్ని ఉద్దేశించి. కొత్త ప్రభుత్వం ఏదో చేస్తామంటున్నారు కదా, వాళ్ళకి కొంత సమయం ఇచ్చి చూద్దాం, వాళ్ళకి కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చూద్దాం, వాళ్ళు చేస్తారో లేదో, చేస్తే పర్లేదు, చెయ్యకపోతే మన పని మనం చేసుకుంటూ వెళ్దాం అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా, దానికి వైఎస్ఆర్సీపీ నేతలు షాక్ అయినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని చెప్పి ఆయన సజెషన్లు ఎవరైనా తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? ఆయన టైం ఇచ్చేది ఏంటండి? ఆయనకి ఏం అడుగుతాడు? ఆయన ఏం క్వశ్చన్ చేయగలుగుతాడో చెప్పండి. ఆయన గతంలో ఏమైనా చేశాడా? ఆయన ఒకవేళ మీరు ఇది చేయలేదు, ఇది చేశారా అని అడగటానికైనా ఆయనకి నోరైనా ఎలా వస్తుంది? వచ్చే అవకాశం 11 మంది ఎమ్మెల్యేలు ఆయనకు ఉన్నారు కాబట్టి ఆయన విపక్షం తరపున ఆయన మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే ఎక్కడ 11 మందితోనే అపోజిషన్ పార్టీ అని ఎట్లా గుర్తిస్తారు? ప్రతిపక్షం రాకపోయినా విపక్షాలుగా గుర్తింపు ఉంటుంది కదండి. గుర్తింపు ఉంటది. ఆ గుర్తింపు ఉన్నది. ఇప్పుడు నేనేమైనా చేస్తుంటే నువ్వు ఇది చేయలేదు అని అంటానికి ఉంటది. నువ్వేం చేసావు? నువ్వేమీ చేయలేదు కదా. ఎక్కడ నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ 5 ఏళ్ళు ఏం చేయలేదు కదా. సో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వారంలోనే ఎన్ని చేశారు? సో ఇవి చూస్తే ఆయనకు అడగటానికైనా నోరు వస్తుందా? ఆయన ఏమని అడుగుతాడు? ఆయన అపోజిషన్ లో ఉన్నా ఆయన అంటది కూడా అదే కదా, చేస్తే పర్లేదు, ఒకవేళ గనక ఇప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వం చెప్పింది గనక చేయలేకపోతే మనం ప్రశ్నిద్దాం, నిలదీద్దాం, ఇప్పుడైతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేద్దాం వాళ్ళకి అన్నట్లుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఏ ప్రభుత్వం అయినా చేయకపోతే ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ ప్రశ్నించేటువంటి అధికారం వాళ్ళకు ఉంటాయి కదా. ఖచ్చితంగా అది ఎవరికైనా ఉంటది. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి నేను చెప్పేది, సో 5 ఏళ్ళు టైం ఇస్తే ఏ రకంగా చేశాడు రాష్ట్రాన్ని, కాబట్టి ఆయనకి విషయంలో నేను చెప్తున్నాను. వేరే వాళ్ళ విషయంలో వేరేగానే ఉండొచ్చు. ఇప్పుడు మనకు సిపిఐ సిపిఎం ఒక ఎమ్మెల్యే ఉన్నా, 2 ఎమ్మెల్యేలు ఉన్నా, వాళ్ళకి ఇచ్చే టైం వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఎప్పుడూ కూడా అధికారం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా వాళ్ళు చేపట్టలేదు. సో వాళ్ళు మిత్రపక్షాలుగా ఎవరికైనా పార్టీకి సపోర్ట్ చేయటమే. సో అందుమూలన వాళ్ళకుండే టైం ఉంటుంది, వాళ్ళు క్వశ్చన్ చేసే ఇది కూడా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చినప్పుడు ఏమంటే ఈ 5 సంవత్సరాలు కూడా ఎలాంటి రాష్ట్రాన్ని ఎంత దుర్మార్గంగా దోచుకు తిన్నాడు అనేది. సో ఇప్పుడు ఇన్ని వేల కోట్లే కానివ్వండి, అంటే వేలల్లో ఏమో మినిస్టర్స్ దోచుకు తిన్నారు, లక్షల్లోనేమో జగన్మోహన్ రెడ్డి దోచుకు తిన్నాడు. సో ఇప్పుడు ఇవన్నీ బయట రావాల్సిన అవసరం ఉంది కదా. మెయిన్ ఇప్పుడు వాళ్ళ మీదనే ఇన్వెస్టిగేషన్ ఉండాలి, వాళ్లే కేసుల్లో ఇరుక్కున్నారు, ఇవి బయట తీసుకురావాలి. ఇప్పుడు దీనికి అపోజిషన్ ఎవరు అంటే అడగటానికి? సో ఇంకా ఉండేది 4 పార్టీలే. 4 పార్టీలే, 3 పార్టీలు కూటమి అయిపోయింది. ఆ ఉండే ఒక పార్టీ అదే వైసీపీ అయింది. ఆ వైసీపీ అన్ని దుర్మార్గాలు వాళ్ళ గురించి వాళ్ళని ఇప్పుడు అడిగేవాడు కూడా లేడు. అంటే అసెంబ్లీ సాక్షిగా ఇవి జరిగే కుట్ర జరిగింది, వీళ్ళు ఈ ఎమ్మెల్యే ఈ మినిస్టర్ ఇంత దోచుకు తిన్నాడు, అవి ఎందుకు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా చెప్తుంది కదండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ శాఖల్లో ఎంత అవినీతి జరిగిందనేది ఇప్పుడు మీ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక శ్వేతపత్రాన్ని అయితే రిలీజ్ చేస్తామంటూ మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో, అంటే అసలు ప్రభుత్వమే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో, అవినీతి ఏదైతే ఉందో వాటిని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ దాని మీద వారు విచారణ చేస్తూ శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేస్తా అంటుంటా టైంలో. ఒక వారం రోజులకే ఇప్పటికి ఎన్ని బయటపడ్డాయి?
ఇవన్నీ బయటపడతా వచ్చాయి. వీళ్ళు చేసిన స్కామ్లే కానివ్వండి, వీళ్ళ మినిస్టర్స్లో ఉన్న అవగాహన ఏంటి అనేది. ఎందుకంటే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు నేనే పోలవరం అర్థం చేసుకోలేనప్పుడు ఇంకెవరు కూడా అర్థం చేసుకోలేరు అని ఆయన మీడియా సాక్షిగా మాట్లాడిన మాటలే కానివ్వండి. అంటే వీళ్ళకి అవగాహన లేని వాళ్లకు కూడా ఆ పదవులు అంటగట్టడం. అంటే 2014 నుంచి 2019 మధ్యలో అంటే పోలవరం గురించి అర్థం కాకుండానే అంత శాతంలో పనులు పూర్తయ్యారంటారా? 70% పనులు పూర్తి చేశారంటారా? ఎవరు పూర్తి చేశారు అంటే తెలుగుదేశం పార్టీ పూర్తి చేసిందంటే అవగాహన ఉండబట్టి పూర్తి చేసింది. నేను అడుగుతుంది కూడా అదే అండి. ఇక్కడ చెప్పింది ఎవరు? అంబటి రాంబాబు. అదే అంబటి రాంబాబు అడిగిన దానికే, అంబటి రాంబాబు మాట్లాడుతున్న దానికే నేను అడుగుతున్నాను. అంటే 2014 నుంచి 2019 వరకు మీ ప్రభుత్వం ఉంది. నిజంగా పోలవరం మీద అవగాహన లేకుండానే 70% పనులు పూర్తి చేసి ఉంటారంటారా? ఇప్పుడు ఆయన చెప్పే విధానం ఎలా ఉందంటే, ఆయన ఒక పెద్ద అపర మేధావి అనుకుంటున్నాడు. అంబటి రాంబాబు అనే వ్యక్తి నేను చాలా పెద్ద మేధావిని, నాకే అర్థం కాదు ఇంకెవరికి అర్థం కాదు ప్రపంచంలో అన్న రేంజ్ లో ఆయన చెప్తున్నాడు. ఆయన మేధావితనం ఏంటనేది మనకి ఇప్పుడు అర్థమైంది. ఈ నిన్న ప్రెస్ మీట్ తో అది తేట తెల్లమైంది. ఆయన వేసిన బొమ్మే కానివ్వండి, ఆ డ్రాయింగే కానివ్వండి, ఇంకా పిచ్చితనంగా ఆయనంతటా ఆయనే బయటపడినట్టు ఉంది. అంటే ఇంత అవగాహన లేని వాళ్లకు కూడా అలాంటి ఇరిగేషన్ మినిస్ట్రీ ఇవ్వటం కానివ్వండి, వీటిని విన్ని చూస్తుంటే మనకి ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే అవగాహన లేదు, అక్కడ ఉన్న శాఖల మంత్రులకి కూడా అవగాహన లేదనేది ఈ 5 ఏళ్ల గవర్నమెంట్ లో. అంటే ఎవరికి దోచింది వాడు దోచుకు తింటమే. సెంట్రల్ నుంచి వచ్చిన నిధులు కూడా, అంటే పోలవరంకి వచ్చిన నిధులు కూడా దోచు తిన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా బయట రావాల్సినట్టు ఉన్నాయి. ఇట్లా ఒక్కోటి బయటపడతా ఉంటే వీళ్ళ మీద పడే కేసులకే వీళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఇంకా వీళ్ళు ప్రజల కోసం ఏం మాట్లాడతారు? ప్రజల్ని ఏమైనా ప్రజల కోసం ఏమైనా పోరాటం? మేము అదే చెప్పాం, మాకు అపోజిషన్ అంటూ లేదు. మాకు అపోజిషన్ ఎవరు? ప్రజలు ఏం కావాలని అడగాలి. ప్రజలు తప్పు చేస్తే మీరే క్వశ్చన్ చేయండి అని బాబు గారు చెప్పారు. మీరే క్వశ్చన్ చేయండి అని చెప్పారు. మాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సూచనలు సలహాలు తీసుకుంటే ఆయనకే సలహాలు సూచనలు తెలియకనే ఈ 5 ఏళ్ళు ప్రభుత్వం ఎలా నడిపాడు అనేది మనకు తెలుసు. ఆయన సజెషన్లు ఎవరికి కావాలండి? ఆయనకేం తెలుసు అండి? ఆయన సజెషన్లు ఇవ్వట్లేదు. ఆయన ఏం చెప్తున్నారంటే, కొత్తగా ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వం పనితీరుని మనం పరిశీలిద్దాము. ఒకవేళ వాళ్ళు చెప్పిన మాటలు గనక చెప్పినట్లుగా అన్నిటినీ పూర్తి చేసుకుంటూ వెళ్తే పర్లేదు, కానీ ప్రజలకు మాత్రం అన్యాయం జరిగితే మేము ప్రజల తరపున గొంతుకై వినిపిస్తాము అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఆయనకి క్వశ్చన్ చేసే, ఇప్పుడు సరే ఆయన టైం ఇస్తున్నాడని ఆయన ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఆయన టైం ఎవరికి అవసరం లేదు. ఇంకొకటి, ఆయన క్వశ్చన్ చేసే అధికారం కూడా లేదు అని అంటున్నాయి. ఎందుకు లేదు? అంటే ప్రజలు ఆయనకి 11 స్థానాలు కట్టబెట్టారు కదా, విపక్షం వచ్చారు కదా. నేను అదే చెప్తున్నా, నువ్వేం చేసావు? నువ్వు చేసింది ఏంటో చెప్పి. ఆయన చేయలేదు కాబట్టే ప్రజలు ఆయన్ని అధికారం నుంచి దించారండి. అలా అంటారు, అలా అంటే ఇలా అంటారు. కాదు, ఒక నిమిషం. ఆయన చేయలేదు కాబట్టే ప్రజలు అధికారంలో ఉన్న ఆయన తీసుకొచ్చి ఇప్పుడు విపక్షానికి పరిమితం చేశారు. నేను అదే చెప్తున్నా, ఆయనకి ఇచ్చే నాలెడ్జ్ లేదు. ఆ ఇచ్చే నాలెడ్జ్ ఉంటే ఆయన అంత ఘోర ఓటమికి దిగజారే వ్యక్తి కాదు. ఎందుకంటే 151 నుంచి 11కు వచ్చాడంటేనే ఎంత వైఫల్యం కనపడింది అక్కడ. ప్రజల్లో ఈయనకి అర్హత లేదు అనే ఒక్క విషయంలోనే. సరే, ఇంకా అంటే ప్రజలు ఇప్పటికీ 11 స్థానాలు ఆయన కట్టబెట్టారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఏదైనా తప్పులు చేస్తే మేము ప్రశ్నించేటువంటి హక్కు మాకుంది అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. 11 స్థానాలని మీరు అంటున్నారు కదా, ఆ 11 స్థానాలు రిజైన్ చేసి మళ్ళీ వెళ్ళమనండి, 0 రాకపోతే అడగండి. ఎందుకంటే వాళ్ళు చేసిన దౌర్జన్యాలే కానివ్వండి, అరాచకాలే కానివ్వండి, ఈవీఎం ప్యాడ్లను నేలకేసి కొట్టడమే కానివ్వండి, తెలుగుదేశంకు ఓటేసాము అని చెప్పిన వాళ్ళని కొట్టడమే కానివ్వండి, వేట కొడవలతో నరకటం కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఆ మాత్రం వచ్చినాయంటే కనపడుతున్నాయి. అది కూడా దొంగ ఓట్ల ప్రభావం కూడా. సో వీటన్నిటి మూలన బెదిరించి భయపెట్టి 11 స్థానాలు కూడా వాళ్ళు ఏదో రెగ్గింగ్ చేసి లేకపోతే బెదిరింపు, ఖచ్చితంగా అదే జరిగింది. అందుమూలనే వచ్చిన ఆ 11 స్థానాలు కూడా అదే. వాళ్ళంతా నిజాయితీ పరులైతే అది కూడా రాజీనామా చేసేసి వెళ్ళమనండి, 0 రాకపోతే అడగండి. వాళ్ళేమో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, అందుకే అసలు కూటమికి 164 స్థానాలు వెళ్ళి అంటూ వాళ్ళు చెప్తూ ఉంటే, మీరేమో ఈ వచ్చిన 11లో కూడా వారు ఓటర్లని భయభ్రాంతులకు గురి చేసి రిగ్గింగ్ చేసుకొని వాళ్ళు గెలుచుకున్న 11 స్థానాలని చెప్పి మీరు చెప్తున్నారు. ఘోర వైఫల్యం అండి ఈ 5 ఏళ్ళు. మా రాష్ట్రం, ఏ రాష్ట్రము కూడా ఇప్పటి వరకు మన ఏపీలో కాదు,
ఇండియాలో ఏ రాష్ట్రం కూడా ఇంత ఘోరంగా వైఫల్యం చెందలేదు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం గా ఉండబట్టి ఈ రాష్ట్రం ఇంత దివాలా తీసింది. అది ప్రజలు గుర్తించారు. సో ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి కాదు. సో అందుకని ఖచ్చితంగా వాళ్ళ అభివృద్ధి పక్కనే నిలబడ్డారు. అందుకే కూటమికి ఓటేసి గెలిపించారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.